రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇయ్యడు, మంత్రులతో మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇయ్యడు. మరి వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోతే ప్రజలందరూ, సార్ రైతు బంధు ఏమైంది, మీరు ఇస్తా అన్న 6 గ్యారంటీలు ఏమైనాయి, మీరు అధికారంలోకి రావడానికి ఇవ్విత్తం అవ్విత్తం అని చెప్పారు కదా, అన్నీ ఏమైనాయి అని చెప్పి ఎమ్మెల్యేలను అడిగితే ఎమ్మెల్యేలకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతే లేదు. సో ఎమ్మెల్యేలు, సార్ మాకు ఎంతో కొంత నిధులు ఇయ్యుర్రి, మేము మా నియోజకవర్గాలలో పోతాం, పనులు చేసుకుంటాం, మన మీద చాలా వ్యతిరేకత వస్తుంది, ప్రజలు తిరగబడతారు, ప్రశ్నిస్తారు, కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక పనులు, ఏదో ఒక అభివృద్ధి పని చేయాలి, కొంచెమన్నా జనాలకు మన మీద వ్యతిరేకత పోతుందంటే రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చులేడు, మంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చులేదు. ఏమన్నా అంటే మా తన పైసలు లేవు, తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది, తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాళి తీసింది అని చెప్పుడు. వాస్తవంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎన్ని చెప్పిండు? మేము ఇది చేస్తాం, అది చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, రైతు భరోసా కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాం, పింఛన్లు ఇస్తాం. అధికారంలోకి రావడానికి అన్ని దొంగ హామీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చినాక చేతులు లావట్టిండు. అందుకనే కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నదని తెలిసిన వెంటనే కేసీఆర్ అలర్ట్ అయ్యి ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేయబోతుండు, కేసీఆర్ బస్ యాత్ర చేయబోతుండు. ఎప్పుడైతే వీళ్లకు రేవంత్ రెడ్డి పైన జనాలు వ్యతిరేకత అయ్యిర్రు, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలనుకుంటారని చెప్పేసి ఎప్పుడైతే కేసీఆర్కు తెలిసిందో, కేసీఆర్ ఇప్పుడు జనాలలోకి రాబోతుండు, జనాలకు వాస్తవాలు చెప్పడానికి జనాలకు రాబోతుండు. ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేస్తుండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, వాళ్ళు చేసింది ఏంది, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎలుగబెట్టింది ఏంది, వాళ్ళు ఎంత అప్పు చేసిర్రు, ఏం చేసిర్రు, అధికారంలోకి రావడానికి ఇస్తా అన్న హామీలన్నీ ఎవ్వి అని చెప్పి జనాలకు వాస్తవాలు చెప్పడానికి కేటీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర, పాదయాత్రతోటి జనాలకు రాబోతుండు. ఇక ఇది తెలుసుకున్న రేవంత్ అన్న కూడా సభలు పెడతాండి. ఇక